సో, అంటే నీ మూవీస్ వరకు వస్తే అంటే బీట్ 'జాంబీరెడ్డి', 'అద్భుతం', 'ఓ బేబీ', 'హనుమాన్' వాటెవర్. సో, ఈజ్ ఇట్ బై చాయిస్ ఆర్ ఛాన్స్? లైక్ అన్నీ ప్రతిదీ కూడా ఎయిదర్ సైన్స్ రిలేటెడ్ ఆర్ సైన్స్ ఫిక్షన్ ఆర్ ఫాంటసీ. సో, ఇలాగే ఉన్నాయి. ఈజ్ ఇట్ బై చాయిస్ ఆర్ ఛాన్స్? ఈ ఎలా? చాయిసెస్, డెఫినెట్‌గా చాయిసెస్ సార్. ఎందుకంటే ఎన్నో ఎన్నో కథలు మన వరకు వస్తూ ఉంటాయి. బట్ ఫైనల్‌గా వి ఎండ్ అప్ డూయింగ్ ఓన్లీ 1 ఆర్ 2 ఫిల్మ్స్ ఔట్ ఆఫ్ దెమ్. నాకు స్వతహాగా థియేటర్‌కెళ్ళడానికి ఇప్పుడు కోవిడ్ తర్వాత అంటున్నారు. ఏమని విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, Yeah. కథలో కొత్తదనం ఉండాలి, ఒక కొత్త మ్యాటర్ ఏదో చెప్పాలి అని. ఇది ముందు నుంచి నాలో ఉన్న ఒక విషయమే. ఎందుకంటే నేను క్యారెక్టర్ చేసినా కూడా 'ఓ బేబీ' లాంటి దాంట్లో చేశాను తప్పితే నాకు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ ఎప్పుడు వేరే దేంట్లోనూ నేను చేయలే. సో స్టార్ క్యాస్ట్ కాకుండా మనం ఎంచుకునే కథ దానంతటికి అది నిలబడి ఆడియన్స్ని తీసుకురాగలుగుతుందా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ సార్. అది దానికోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటా. నేను వెళ్తున్న జర్నీలో ఇలాంటి కథలు నా వరకు వచ్చినాయి. ఇవి గన్ షాట్ అనిపించిన కథలు మాత్రమే నేను చేశా. ఏది అంటే ఐఎమ్ ఎక్సైటెడ్, గన్ షాట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో టు ద థియేటర్. నేను కాదు, ఎవరు చేసినా ఈ కథ వస్తుంది థియేటర్లో అంటే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఆడియన్స్గా నేను ఎక్సైటెడ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను దేనికైతే వెళ్దాం అనుకుంటానో అట్లీస్ట్ అలాంటి సినిమాలు చేయాలి కదా ఆడియన్స్ని పిలవాలంటే థియేటర్కి. సో దాంట్లో ప్రయత్నంగా వచ్చిన సినిమాలే ఇవన్నీ. సో నేనున్నాను నాయనమ్మ అని చెప్పిన ఒక చిన్న పిల్లాడికి ఇండస్ట్రీ విపరీతమైన ప్రేమ ఇచ్చింది. సోఫార్ అంటే తేజు అంటే లైక్ ఇప్పటికీ కూడా మొత్తం మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చాలా క్లోజ్గాను అలాగే చాలా దగ్గరగాను చూసుకుంటూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ లైక్ ఈ సైమా అవార్డ్స్ అని కానీ అలాంటి ఫంక్షన్స్లో నువ్వు హోస్ట్ చేసినప్పుడు కూడా అంటే ఏదైనా మాట్లాడగలంత చనువు నీకు ఉంది. సో ఈ ప్రేమని నువ్వు ఎలా? సార్ అంటే నాకంటూ వేరే ఫ్రెండ్స్ లేరు సార్. నాకంటూ వేరే కజిన్స్ కూడా లేరు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా ఫస్ట్ సినిమా 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు చేశా. నాకు 10-11 ఏళ్ళు వచ్చేపాటికి 50 సినిమాలు చేశా. సో నాకు ఫామ్ అయిన రిలేషన్లు, నాకున్న బాబాయ్లు, మామూలు అంకుల్స్, అలాంటి వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళెవరితో కూడా రిలేషన్ చాలా తక్కువ నాకు. ఎందుకంటే నేను పెరిగినంత సెట్స్లో. సో ప్రాబబ్లీ నాకు కూడా మన స్టార్ హీరోల పట్ల లేకపోతే మన డైరెక్టర్ల పట్ల మన ప్రొడ్యూసర్ల పట్ల నేను పనిచేసిన వాళ్ళ మీద నాకు విపరీతమైన గౌరవం, ఒక ఫాదర్లీ ఫీలింగు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఒక ఫాదర్లీ ఫీలింగు, విపరీతమైన గౌరవం అయ్యి ఉంటాయి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ నేను వెన్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఫర్ మై సెల్ఫ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు ఎవరైనా ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్ సెల్వ్స్ ఇన్ దర్ కెరియర్స్ ఎలాగైతే ఆనందపడతారో వాళ్ళు కూడా అలాగే ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను.